आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। మెదక్ పోలీస్ పరేడ్ మైదానంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు। కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు। పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సందేశాన్ని ప్రజలకు వినిపించారు। జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు। महात्मा गांधी, जवाहरलाल नेहरू, सुभाष चंद्र बोस, भगत सिंह, सरदार वल्लभभाई पटेल నాయకత్వంలో ఎందరో మహనీయులు త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపొందించబడిన రాజ్యాంగం మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది। మన ఆకాంక్షలను అర్థం చేసుకొని మన సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య భారతదేశాన్ని రూపొందించుకున్నాం। భారత జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేందుకు పోరాడాన్ని త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిన తెలంగాణ వీరులకు జేజేలు పలుకుతూ ఈ పోరాటంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను। తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది। తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు। మన మెదక్ జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల సమాచారం మీ ముందు ఉంచుతున్నాను। రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,02,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు। మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,27,393 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది। ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటి వరకు 65,03,00,000 సబ్సిడీ అందజేసింది। వ్యవసాయ శాఖ రైతు భరోసా యాసంగి 2025 సంవత్సరమునకు వానాకాలముకు గాను మొత్తం 2,62,043 మంది రైతుల ఖాతాలో 220,84,00,000 రూపాయలు అందించడం జరిగింది।